రోమన్ క్యాథలిక్స్ పాటించే బైబిల్ వేరు, ప్రొటెస్టెంట్స్ పాటించే బైబిల్ వేరు. వేరు ఇన్ ది సెన్స్ అన్ని గ్రంథాలు గ్రంథం ఒక్కటే కానీ వారికి కొన్ని అడిషనల్ గ్రంథాలు ఉన్నాయి. మెకబియన్ రివోల్ట్ ఉంటుంది వారి దగ్గర. ఎవరు రాసుకున్నారు అది ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలే. అయితే రోమన్ క్యాథలిక్ లో ఫర్ ఇన్స్టెన్స్ ఏంటి అని అంటే కనుక మెకబియన్ రివోల్ట్ అని ఉంటుంది. మెకబియన్ అనేది ఒక రివోల్ట్ జరిగింది, అది చరిత్రకు సంబంధించింది. అయితే అందులో ఒక ప్రవక్త ఆ యొక్క లేదా ఒక నాయకుడు దేవుని కోసం పోరాడతాడు, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసేస్తాడు. దేవునికి అత్యంత అసహ్యమైనది ఏంటంటే పంది చాలా అసహ్యమైనది. ఇప్పటికీ కూడా యూదులు పందిని అసహించుకుంటారు, అందుకే ఇప్పటికీ కూడా ముస్లిమ్స్ పందిని అందుకే అసహించుకుంటారు. మరి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందన్న. నేను ఏమంటున్నా అంటే క్రైస్తవులు పాటించే గ్రంథం వేరు, రోమన్ క్యాథలిక్స్ పాటించే గ్రంథం వేరు అని చెప్పారు. వేరు అంటే ఉదాహరణకు మేము ఉన్నాం అనుకోండి, మా రామాయణం ఉంది, మా కెమెరామ్యాన్ శివుని నమ్ముతాడు, ఇంకో కెమెరామ్యాన్ రాముని నమ్ముతాడు. శివుని నమ్మిన కెమెరామ్యాన్ కోసం వేరే గ్రంథం ఉండదు రామాయణం. రామాయణం అంటే అన్ని ఎల్లమని నమ్మే వ్యక్తులకు కూడా ఒకటి రామాయణం ఉంటుంది, శివుని నమ్మే వ్యక్తులకు కూడా ఒకటి రామాయణం. మా దాంట్లో గ్రంథాలలో చేంజ్ ఉండదు. అది మీ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటున్నా. ఇప్పుడు మీరు అడిగిన దానికి మీ దానిలోనే మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఏంటి అని అంటే కనుక రామాయణం ఒక్కటే అని మీరు అన్నారు. వేరే ఇంటర్వ్యూలో కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. నేను అంటున్నాను రామాయణంలో చాలా రకాలు ఉన్నాయి, రామాయణంలో అనేక రకాలు ఉన్నాయి. మీరు ఒరిజినల్ వాల్మీకి రామాయణం అని అంటారు. రామాయణం కేవలం వాల్మీకి మాత్రమే రాశాడా అని అంటే కనుక తులసీదాస్కి సంబంధించిన రామాయణం కూడా ఉంది, ఇంకా రకరకాల రామాయణాలు ఉన్నాయి. రామాయణం ఒక్కటేనా అంటే కాదు, డిఫరెంట్ వెర్షన్స్ అందులో రావడం జరిగింది. ఇప్పుడు మహాభారతం కూడా చాలా వెర్షన్స్. రామాయణం ఒకటే అయినా రామాయణంలో అది ఏం చెప్తుంది, రామాయణ గ్రంథం ఏం చెప్తుంది, విధానం ఏందని అంటున్నారు. ఎసెన్స్ ఒక్కటే, అయితే రైటింగ్స్ రాసే విధానము అందులో కొన్ని రాతలు మారిపోతుంటాయి. ఒరిజినల్ ఏది ప్రమాణికం అని అంటే కనుక మీరు ఏమంటారు, వాల్మీకి రామాయణం మాకు ప్రమాణం, వేదవ్యాసుడు రాసిన యొక్క అదే మాకు ప్రమాణం అని చెప్తారు. మీరు ఒరిజినల్ రామాయణం ఏదంటే వాల్మీకి అంటారు, ఒరిజినల్ భారతం ఏదంటే వేదవ్యాసుడు అని చెప్తారు. సో ఇలాగే ఒరిజినల్ మేము బైబిల్లోకి వెళ్ళిపోతే కనుక 40 మంది ప్రవక్తలు రాశారు, అదే మాకు ప్రామాణికంగా మేము తీసుకుంటాం. అయితే రోమన్ క్యాథలిక్స్ కొన్ని అడిషనల్గా వారు యాడ్ చేసుకోవడము జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు మీకు వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏం ఉందంటున్నారా లేదంటున్నారు, ఎట్లా అంటున్నారు? వాస్తవానికి మాకు వారికి చాలా వ్యత్యాసం ఉంది అని అంటాను. ఎంత వ్యత్యాసం ఉందంటే విగ్రహారాధన చేసేవాడికి, ఏకైక దేవుణ్ణి ఆరాధించేవాడికి ఎంత వ్యత్యాసం ఉందో, ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆరాధించేవాడికి, విగ్రహారాధన చేసేవారికి ఎంత వ్యత్యాసం ఉందో, రోమన్ క్యాథలిక్స్ కి ప్రొటెస్టెంట్ కి అంత వ్యత్యాసం ఉందంట. సార్ మీరు చెప్పండి, నిజమైన దైవభక్తుడు లేదంటే దేవుని ఆలోచనలు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు, క్రిస్టియన్సా క్యాథలిక్సా అంటే ఎవరు? అందరూ క్రిస్టియన్సే, బట్ వారు క్యాథలిక్స్ అంటాం, మేము ఇది ప్రొటెస్టెంటిజం అంటాం, ప్రొటెస్టెంట్ అంటాం. అయితే ఒరిజినల్ క్రిస్టియన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే కనుక ప్రొటెస్టెంట్గా పుట్టినంత మాత్రాన్న, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన్న, రోజు చర్చకు వచ్చినంత మాత్రాన్న అతడు క్రిస్టియన్ కాదని ప్రభువే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ప్రభువా తండ్రి తండ్రి అని పిలిచిన ప్రతి వాడు కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, పాత్రుడు కాడు అని చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నేను చర్చ్కి వెళ్తున్నాను కదా దేవుని దగ్గరికి వెళ్ళిపోతానంటే యు ఆర్ నాట్ ఒరిజినల్ క్రిస్టియన్. ఒక మాటలో చెప్పాలంటే ఏ పర్సన్ హూ ఫాలోస్ క్రైస్ట్ ఈజ్ కాల్డ్ క్రిస్టియన్. కానీ దేవుణ్ణి నమ్మితే స్వర్గానికి వెళ్తారు, యేసు ప్రభుని నమ్మితే స్వర్గానికి వెళ్తారని మీ పాస్టర్లు చెప్తారు కదా, మీరేంది నమ్మినంత మాత్రాన అందరూ గొప్ప వాళ్ళని చెప్పడానికి లేదంటున్నారు. నేనే కాదు, మీరు ఏ పాస్టర్ని అడిగినా వారు చెప్తారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం, నమ్మకపోతే నరకానికి వెళ్తామని అందరికీ కూడా బైబిల్ ప్రకారంగా తెలుసు. ఈ మాట మీకు ఇబ్బందిగా అనిపించినా, ఈ మాట కరెక్ట్ కాదండి మరి మేము అందరం నరకానికి పోతామా అని మీరు అనుకున్నా అనిపించినా, ఇది వాస్తవం, బైబిల్ ప్రకారం అయితే ఇది వాస్తవం. కానీ వాస్తవం అని అంటున్నారు, ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ మీరేమన్నారు, ప్రభు అన్నంత మాత్రాన నిజమైన భక్తుడు కాదు, నిజమైన అంటే దాన్ని మళ్ళీ ఇంకెట్లా అంటే దేవుని నమ్మగానే ఎట్లా స్వర్గానికి పోతాడు, ఎట్లా? ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు. నమ్మినంత మాత్రాన కాదు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు అంటాడు ప్రభు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అంటే ప్రభువుని నమ్మాలి, ఆయన్ని వెంబడించాలి. యేసుక్రీస్తు జననము, ఆయన మరణము, ఆయన టీచింగ్స్, ఆయన రిజరెక్షన్ అంటే ఆయన పునరుద్ధానం, ఇవన్నీ ఎవరైతే నమ్ముతారో, జీవితకాలము యేసుక్రీస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు తప్ప చర్చికి వచ్చినంత మాత్రం పరలోకం వెళ్ళిపోరు. అట్లా అని చెప్పి ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చిలకు రానవసరం లేదు. నిజమైన భక్తుడు ఎవడన్నా ఉంటే చర్చిలకు రానవసరం లేదు, అదే బైబిల్ పట్టుకొని ఆయన చదువుకుంటే సరిపోతుంది. అలా చెప్తే అది మరింత పొరపాటు అవుతుంది. ఎందుకనంటే మీరే ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి, కానీ దేవుని దగ్గరికి వచ్చినంత మాత్రాన ఇందులో మీరు ఒక లాజిక్ గమనించట్లే. చర్చికి వచ్చినంత మాత్రాన్ని అన్నాను కానీ చర్చికి రావాల్సిన అవసరం లేదని చెప్పలే.
చర్చికి కంపల్సరీ రావాలి. ఎందుకు అని అంటే కనుక మనం దేవునితో ఉంటేనే కదా బలపడతాం. నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే కదా, ఆయన వాక్యం వింటేనే కదా బలపడతావు. క్లాస్కి వెళ్లకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పాస్ అవుతాను అని అంటే మనం నవ్వుతాం. అసలు పుస్తకం తెరవకుండా క్లాస్ ఏంటో వినకుండా మనం ఎలాగ ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాం? ఇది వెరీ ఇల్లాజికల్ కదా. ఇన్ ది సేమ్ వే మనం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాల్సిందే, మనం అక్కడ బలపడాల్సిందే. అనంతరము దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. అప్పుడు దాని ప్రకారం మనం నడుచుకోగలుగుతాం. మీ లెక్కలో ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, రైట్? అంటే మీరు ఇస్తారా బాప్తిజం? మీరు ఇస్తారా? అంటే ఏ పాస్టర్ అయినా ఇస్తారు. బాప్తిజం ఇవ్వడానికి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా బైబిల్లో ఉంటాయా, మీ కమ్యూనిటీలో ఉంటాయా? అట్లా పాస్టర్ బాప్తిజం ఇవ్వడానికి ఆయన మొదట అభిషేకించబడాలి, అప్పుడే ఆయన పాస్టర్ అవుతాడు. అనంతరం ఆయన బాప్తిజం ఇవ్వచ్చు, పెళ్లి చేయొచ్చు. ఒక్కొక్క సంఘానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాల్లో రెవరెండ్ అయితే తప్ప ఆయన రొట్టె ద్రాక్షారసం ఇవ్వడానికి అర్హుడు కాదు, పెళ్ళిళ్ళు చేయడానికి అర్హుడు కాదు. సో ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని సంఘాల్లో ఆయన పాస్టర్ అయ్యి అభిషేకం తీసుకున్న వెంటనే ఆయన రొట్టె ద్రాక్షారసం ఇస్తాడు, కమ్యూనియన్ ఇస్తాడు, ఆయన వివాహాలు చేస్తాడు, ఆయన బర్యాలు చేస్తాడు, ఆయన మెచ్యూర్ ఫంక్షన్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అంటే పాస్టర్లు అంటే ఏందన్నా, అంటే ఒక ప్లెయిన్ షర్ట్లు వేసుకొచ్చి, ఒక బ్లేజర్ వేసుకొచ్చి, ఒక స్పీచ్ని చదివింది ఒక 4 సార్లు మంచిగా మాడిఫై చేసి చదివితే పాస్టర్ అయిపోతారా? మీకు బ్లేజర్తో ఒకవేళ ప్రాబ్లం ఉందనుకుంటే ఇప్పుడే తీసేస్తాను. అంటే బయట కూడా పాస్టర్లు అని చెప్పే ప్రతి ఒక్కడు మ్యాండేటరీ, అది బ్లేజర్ అనేది అది డెఫినెట్లీ అనేటట్టు అయిపోయింది. ఎందుకు అట్లా వేస్తారు, ఏంది దాని వెనుక ఉన్న కారణం ఏంటంటే, మీ ప్లేస్లోనే ఒక పాస్టర్ నేను ఇంటర్వ్యూ చేసిన. ఆయన ఏమన్నాడు అంటే, ఎట్లా అయ్యారు మీరు పాస్టర్ అంటే, అది సింపుల్గా ఏమన్నాడు తెలుసా? మా నాన్న పాస్టరు, ఆయన చూసి నేను పాస్టర్ అయిపోయినా అన్నాడు. ఏమంటారు దీన్ని? నెపోటిజం అంటారు. నథింగ్ బట్ నెపోటిజం. అంటే సో నాన్న ఇండు కాబట్టి నేను అవ్వడం, నేను ఇండు కాబట్టి నా కొడుకు అవడం, ఇట్లా ఏమైనా ఉంటుందా అంటున్నా. నెపోటిజం అనేది వేరే ఫీల్డ్లో ఎక్కడన్నా కనిపిస్తుందేమో. ఇప్పుడు మీరు యాంకర్ కాబట్టి మీ అబ్బాయి యాంకర్ అవ్వాలనుకోవడం అది కొంచెం అజ్ఞానంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ కూర్చోగలిగారు, మీరు ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారు. అదే టాలెంట్ మీ అబ్బాయిలో ఉండాల్సిన అవసరం ఉండాలని ఏం లేదు. మేబీ తను డాక్టర్ అవ్వచ్చేమో, మేబీ తన యాక్టర్ అవ్వచ్చేమో, మేబీ తన ఇంజనీర్ అవ్వచ్చేమో. అలాగే నెపోటిజం అనేది ఈ క్రిస్టియన్ ఫీల్డ్లో ఉందా అంటే లేదు అని అంటే ఖచ్చితంగా నన్ను అందరూ కూడా వ్యతిరేకిస్తారు. ఉంది, నేను పాస్టర్ కనుక నా కొడుకు పాస్టర్ అవ్వాలి. ఇదేంటిది? ఇది నెపోటిజమా? ఇది వారసత్వంగా వచ్చేదా? క్రైస్తవ్యం అలా చేయడానికి వీల్లేదు. క్రైస్తవ్యము భ్రష్టు పట్టుకోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నేను పాస్టర్ కాబట్టి నా కొడుకు కూడా పాస్టరే, వాడు పాస్టర్ కాబట్టి 2-3 చర్చిలు ఉంటాయి, వాడు కొడుకు కూడా పాస్టరే. ఇలాగ పాస్టరే రకరకాల సంఘాలు స్థాపించేసుకోవడం, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క కుమారుడికి ఇచ్చేయడం, దీనివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయి. మంచి అంశం గుర్తు చేసిర్రు. పాస్టర్ చర్చ్ అనేది ఏంది, అసలు పాస్టర్ ఏంది, చర్చ్ ఏంది, చర్చికి పాస్టర్లకు ఏం సంబంధం? ఒక పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తి 3 నెలలు 6 నెలలు కాగానే చర్చిల పేర్ల మీద బిల్డింగ్లు కట్టు, ఆయనకు సంబంధించిన భూమి ఎక్కడి నుంచి వస్తుంది, కన్స్ట్రక్షన్ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మెయింటెనెన్స్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏందన్నా ఈ చర్చ్ గోల్ ఏంది అసలు? మీకు ఎవరన్నా చెప్పారా? లేకపోతే ఈ క్వశ్చన్ అడగమని? లేకపోతే ఎందుకనంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో, ప్రజెంట్ స్కామ్ ఏదైతే ఉందో, దానిని ఒకవేళ మీరు బయట పెట్టాలనుకుంటే నేను కూడా వెరీ ఓపెన్గా మాట్లాడతాను. ఈ స్కామే అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న క్రిస్టియన్ ఫీల్డ్లో జరుగుతున్న స్కామ్లో నేను వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. క్రిస్టియన్ ఫీల్డ్లో జరుగుతున్న అత్యంత భయంకరమైన స్కామ్లో చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది. అక్కడ నుంచే పునాది వచ్చేది. లేదు అంటే ఇప్పుడు కొంతమంది వారు పాస్టర్స్గా వారు సంఘాలు కట్టుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, నువ్వు పాస్టర్ కనుక నీ సంఘాన్ని కట్టుకుంటున్నావు కనుక నీ సంఘాన్నే నువ్వు కానుకలు అడుగు, తప్పేమీ లేదు. నీ సంఘాన్ని నువ్వు అభివృద్ధి పరచుకోవడంలో తప్పేమీ లేదు. నీ యొక్క చర్చ్లో ఉన్న ప్రజలకి ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ ఇవ్వాలనుకోవడం తప్పేమీ లేదు. నీ సంఘాన్ని అడుగు. కానీ ఫోన్పేలు పెట్టి, గూగుల్ పే పెట్టి, అతనుకున్న ఆ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించుకుని వీరు కేవలం చర్చ్ మాత్రమే కట్టట్లే, పక్కన ఆస్తులు కొనుక్కుంటున్నారు, చక్కగా 7 సీటర్ కార్స్ కొనుక్కుంటున్నారు. ఇదివరకు తిరగడానికి సైకిల్ కూడా లేనటువంటి వ్యక్తి 40-50 లక్షలు 7 సీటర్ కార్స్లు తిరుగుతూ ఉన్నాడు. చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రజెంట్ జరుగుతున్న స్కామ్లో అత్యంత భయంకరమైన స్కామ్. విశ్వాసులకి కూడా నేను ఏం పిలుపునిస్తున్నానంటే, నీ సేవకుడికి నువ్వు 1 రూపాయి ఇవ్వవు,
నీ చర్చిలో నిన్ను పోషిస్తున్న నీ సేవకునికి, ఆధ్యాత్మికంగా వాక్యం చెప్పి నిన్ను ఆత్మలో నడిపిస్తున్న సేవకునికి నువ్వు ₹1 ఇవ్వవు. కానీ ఎవరో ఎక్కడో చర్చ్ కడుతున్నారంటే నీకేంటి సంబంధం? నువ్వు ఆ చర్చ్కి వెళ్తున్నావా? నువ్వు ఆ చర్చిలో సభ్యుడివా? నీకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు ఇతర పాస్టర్లకు ఇస్తున్నాడు, నాకు ఇస్తలేడని రవీంద్రనాథ్ గారు అట్లా కళ్ళమంటతో మాట్లాడుతుండే. లేదు, కావాలంటే మీరు కూడా స్కానర్లు పెడితే మీ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మేము అంధభక్తులం అని మీలే చెప్పుకుంటారు కాబట్టి చెప్తున్నాం. మేము అసలు అంధభక్తులం కాదు. అంధభక్తులు అంటే ఎవరో అందరికీ తెలుసు. అయితే ఒకవేళ రవీంద్రనాథ్ కనుక ఏదైనా ఒక మీటింగ్లో కానీ ఏదైనా ఒక ప్రదేశంలో కానీ డబ్బులు డిమాండ్ చేశాడని మీరు చెప్పిస్తే, ఎవరితో అయినా ఒక్కరితో చెప్పగలిగితే, మీరు అన్నారు కదా ఈ సూటు ఈ కోటు అన్నీ తీసేసి నేను కూడా ఏదన్నా చిన్న పని చేసుకుంటాను. ఎందుకు ఇంత ఛాలెంజింగ్గా చెప్తున్నానంటే, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు సోషల్ మీడియా ఉంది, ఎప్పుడు ఎక్కడ ఫోన్పే గూగుల్ పేస్ పెట్టుకోలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మా సంఘంలోనే కానుకలు ఇస్తే చాలా మోమాటంగా నేను ఒక్కొక్కసారి తిరస్కరిస్తూ ఉంటాను, వద్దు అని చెప్తా ఉంటాను. ఈ వీడియో చూస్తున్న వారు చాలా మందికి తెలుసు. ప్రతి నెల దశంభాగం రూపంలో తీసుకోరా బ్రదర్? దశం భాగం గురించి మనం ఇదివరకే డిస్కస్ చేసాం. మరలా నేను ఒక పాయింట్ చెప్తాను, మరలా నేను ఒక విషయం చెప్తాను. దశమ భాగం అనేది లేనే లేదు నూతన నిబంధనలో. ఇప్పుడు ఎవరో కూడా దశమ భాగం ఇవ్వాల్సిన అవసరమే లేదు అంటాను నేను. ఎందుకనంటే కనుక దశమ భాగం లేవీడికి మాత్రమే ఇవ్వబడింది. దశమ భాగం ఇవ్వద్దు అంటారు, ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజమండ్రిలో ఒక మంచి ప్రొఫెషనల్ పాస్టర్ని ఈ మధ్యలో చూస్తున్నాను నేను, మంచి బ్లేజర్ వేసుకొని. అని ఏమంటాడు అంటే, మీకు వచ్చిన శాలరీలో మొదటి భాగం దశమ భాగం దేవునికే ఇవ్వాలి, లేదంటే మీకు మిడకాయ ఉండదు, దేవుడు కోప్పడతాడు మీ మీద, మొత్తం నాకు ఇవ్వట్లేదు కాబట్టి మీకు కూడా ఇవ్వద్దని చెప్పి ఆగ్రహిస్తాడు. ఇన్ ఏ సింగిల్ వర్డ్ ఆయనకే కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇన్ ఏ సింగిల్ వర్డ్ దీనికి నేను జవాబిస్తాను. ఒకటి, ఆయనకి వాక్యం తెలిగిపోయి ఉండొచ్చు, లేదా 2 వాక్యం తెలిసిన వక్రీకరిస్తున్నాడేమో. ఎందుకంటే లేవీడికి మాత్రమే దశమ భాగం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది. లేవీడు పాస్టర్ ఒక్కటేనా? కానే కాదు. లేవీడు వేరు, సేవకుడు వేరు, పాస్టర్ వేరు. కనుక లేవీడికి ఇచ్చే దశమ భాగం నాకు ఇవ్వండి అని అడగడం ఇది న్యాయం కాదు. చూడండి, ఒకసారి యాకోబుకి 12 మంది సంతానం ఉన్నారు. ఆ 12 మంది సంతానంలో 11 మందికి స్వాస్థ్యం ఇచ్చారు, అంటే ఆస్తి ఇచ్చారు. ఒక్కరికి మాత్రమే ఆస్తి ఇవ్వలేదు, అతనే లేవీడు అనే గోత్రము. ఈ లేవీడు ఆస్తి తీసుకోలేదు కనుక ఇప్పుడు బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే చాలా స్పష్టంగా, ఈ లేవీడు తను ఆస్తి తీసుకోలేదు కనుక ఇతనికి ప్రతి ఒక్కరు కూడా దశమ భాగం ఇవ్వాలి. ఈ 11 మంది, ఈ 11 మంది దశమ భాగం ఇవ్వడంతో ఇతను జీవనోపాధి నడుస్తూ ఉంది, ఇతను నడుస్తాడు. ఉదాహరణకు చెప్తున్నా, ఈరోజు సామాన్ చేసిన తప్ప ఏంటంటే, శాలరీ వచ్చినట్టు ఈఎంఐ కడతారు, కరెంట్ బిల్ కడతారు, ఇంటర్నెట్ కడతారు, పాల్ బిల్ కడతారు, అక్కడ కడతారు, ఇక్కడ కడతారు, అన్ని కడతారు. అన్ని అయిపోయిన చివరిగా అంటుంది, దేవా ఇవ్వాలా, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, ప్రభా మర్చిపోండి ప్రభా ఇవ్వాలా, దేవుడు ఇవ్వట్లేదు కదా, ఐ లవ్ డాక్టర్ ప్రభా పనికిరాదు. సరే అలాగే ఎవరు నిచ్చో పనికిరాదు, అది పనికిరాదు. ఎన్ని ఇచ్చి దేవుడికి నీది అనిచ్చో పనికిరాదు. దేవుడు అంటాడు, మొదటిది నాది లేకపోతే లేదు. అది వచ్చినంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడు, అది నాది. దీంతో తెలిసిపోయి చూసుకుంటాం. ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ దేవునికి ఇవ్వాలి, అది మ్యాండేటరీ అంటాడు ఆయన. ఇప్పుడు పెద్ద చర్చ ఉన్నంత మాత్రాన, పెద్ద సేవకుడు అయిపోయినంత మాత్రాన బైబిల్ తెలుసని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అజ్ఞానమే. పెద్ద స్టూడియో కట్టినంత మాత్రాన అతను పెద్ద న్యూస్ రీడర్ అని, చిన్న స్టూడియో ఉంది కదని చిన్న వ్యక్తి అని కాదు. గౌరీ లంకేష్ అని ఆర్ఎస్ఎస్ వారు చంపేశారు, మీకు తెలిసే ఉండొచ్చు. మీడియా అనే దానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారిది పెద్ద మీడియా కాదు, పెద్ద పేపర్ కాదు, చాలా చిన్నది, చాలా తక్కువ మంది చూస్తారు. కానీ గౌరీ లంకేష్ పేరు చెప్తే ఈరోజు చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్. ఎందుకు అని అంటే కనుక ఆయన చిన్నవాడైనా ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా గొప్పదే. రెండోదిగా ఆయన అమ్ముడుపోయేటువంటి వ్యక్తి కాదు. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పెద్ద సంఘం కట్టేసినంత మాత్రాన గొప్ప వ్యక్తి ఏం కాదు. ఆయన చూపించిన వ్యక్తి రాజమండ్రి వ్యక్తి కాదు, ఇదే హైదరాబాద్లో ఆయన ఇప్పుడు లార్డ్స్ చర్చ్ అని నడుపుతూ ఉన్నాడు. బహుశా మరి ఆయన ఎందుకు ఆ రీతిగా చెప్పడం నాకు తెలియదు. కానీ దశమ భాగం మరలా చెప్తున్నాను, లేవీడికి మాత్రమే. లేవీడు వేరు, పాస్టర్ వేరు. యాకోబుకి 12 మంది సంతానము. ఆ 12 మంది సంతానంలో ఆయన 11 మందికి స్వాస్థ్యం ఇచ్చాడు. దేవుడే చెప్పాడు ఈ మాట. 12వ వాడికి స్వాస్థ్యం ఇవ్వద్దు, అతనే లేవీడు. ఎందుకు ఇవ్వద్దు అంటే కనుక ఇతడు దేవుని సేవకుడిగా దేవుని యొక్క యాజకత్వం చేస్తున్నాడు కనుక ఇతనికి ఆస్తులు పాస్తులు ఏమి ఉండకూడదు. ఏ నాటికి ఆ నాటికి చాలన్నట్లుగా ప్రతిరోజు కూడా దేవుడు ఇస్తేనే ఇతని కుటుంబం బ్రతకాలి, దేవుడి వైపే చూడాలి అనే కాన్సెప్ట్తో దేవుడు ఆ యొక్క విషయాన్ని లేవీడికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటి అని అంటే కనుక ఆ యొక్క దశమ భాగం అతనికి ఇవ్వడం ద్వారా వీరు అభివృద్ధి పరచబడతారని దేవుడు చెప్పాడు. దశమ భాగం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అయితే దశమ భాగాల్లో చాలా రకాలు ఉన్నాయి.
మనం చెప్పాలి అని అంటే కనుక ప్రాముఖ్యంగా దశమ భాగం ఎందుకు ఇవ్వాలి అని అంటే కనుక, ఒకటి లేవీడు పోషింపబడాలి, తన యాజకుడు పోషింపబడాలి. 2 అక్కడ ఉన్నటువంటి విధవరాలు ఎవరైతే ఉన్నారో వారు చాలా కష్టపడుతూ ఉంటారు బ్రతకడానికి. ఈ రోజుల్లో విధవరాలైనా సరే ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోగలదు. ఆ రోజుల్లో విధవరాలకు ఆ పరిస్థితి లేదు. వారిని పోషించాలి, కుంటి వారిని గుడ్డి వారిని పోషించాలి, గుడి బయట ఉన్న ముష్టి వారిని పోషించాలి, అందరికీ కూడా అన్నదానం చేయాలి. ఇందుకోసమే దశమ భాగం అనేది ఏర్పాటు చేశాడు తప్ప వేరే అంశం ఏమీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సేవకుడు, అప్పుడున్న లేవీయుడు చాలా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి కూడా. సో ఈ పాస్టర్కి ఆ లేవుడికి సంబంధం లేదు, ఆ దశమ భాగానికి ఈ దశమ భాగానికి సంబంధం లేదు. ఇప్పుడైతే ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. 10 రూపాయలు ఇచ్చిన, 100 ఇచ్చిన, 1000 ఇచ్చిన దేవుడు నువ్వు ఇచ్చే కానుక చూస్తున్నాడు. బైబిల్లో ఒక భేద విధవరాలు ఉంటుంది. అందరూ వారు కాసులు వేస్తూ ఉంటారు, ఆమె మాత్రం 2 కాసులే వేస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికంటే ఈమె శ్రేష్టమైన కానుక వేసింది అంటాడు. కారణం ఏంటో తెలుసా? మీరు కలిగి ఉన్న దాంట్లో కొంచెంగా ఇచ్చారు, ఆమెకు కలిగి ఉన్న సమస్తాన్ని ఇచ్చేసింది, అందుకే ఈమెను నేను దీవిస్తున్నాను అంటాడు. సో ఉన్న దాంట్లో శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడం చాలా మంచిదే. కానీ దశమ భాగం ఇవ్వకపోతే పోతావు, దశమ భాగం ఇవ్వకపోతే పేక తగ్గిపోద్ది. అట్లనే జరుగుతుంది. లేదు చర్చ్ కన్స్ట్రక్షన్ అని చెప్పినా కదా, అది కూడా ఇందులో భాగమే. ఎందుకంటే అసలు ఆయన ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. చర్చ్ కడుతున్నానగానే వేలకు వేలు ట్రాన్సాక్షన్స్ వెళ్ళిపోతాడు. అసలు ఇచ్చేటోడు ఎవడు, తీసుకునేటోడు ఎవడు, వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది విచిత్రం. ఇప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పెద్ద స్కామ్స్ లో ఇది ప్రాముఖ్యమైనది. క్రిస్టియన్ ఫీల్డ్ లో ప్రాముఖ్యంగా చర్చ్ కడతానంటున్నాడు, జరుగుతుంది. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నా ఇంట్లో జరుగుతుంది కనుక అది దొంగతనం కాదనడానికి లేదు. దొంగతనం నా ఇంట్లో వాడు చేసినా దొంగతనమే ఖచ్చితంగా.